బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుంది. తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేసింది. 3 రోజుల పాటు టికెట్ల జారీని క్యాన్సిల్ చేసింది. తిరుమలలో అనూహ్య రద్దీ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లో, తిరుపతిలోని రేణిగుంట ఎయిర్పోర్ట్లో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లలో ఆఫ్లైన్ టికెట్ల జారీ చేయబడవని స్పష్టం చేసింది. శ్రీవాణి టికెట్ల రద్దును గురించి భక్తులు తమ దర్శన ప్రణాళికలు రూపొందించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని కూడా రద్దు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని కూడా టీటీడీ రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది. వరుస సెలవుల కారణంగా కూడా భక్తులు తిరుమలకు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచి కూడా భక్తుల తాకిడి తిరుమలకు పెరిగిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకునింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా తిరుమలలో కేటాయిస్తారు. ఉదయం 6 గంటల నుంచి ఈ టోకన్ల కేటాయింపు ఉంటుంది. అటు తర్వాత సాయంకాలం 4 గంటలకు దర్శనం ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా టీటీడీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునింది. ఈ రోజు అంటే 27, 28, 29 ఈ 3 రోజుల పాటు శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. మరోపక్క ఏదైతే తిరుపతిలోని విమానాశ్రయ కేంద్రంలో కూడా ఏదైతే ఆఫ్లైన్ ద్వారా టికెట్లు కేటాయిస్తారో దానిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి. దాదాపు రోజుకు 1000 టికెట్ల వరకు కూడా శ్రీవాణి టికెట్లను టీటీడీ విడుదల ఆఫ్లైన్ ద్వారా కూడా ఇస్తూ ఉంటుంది. ఇందులో 800 తిరుమలలో ఇస్తూ ఉండగా 200 తిరుపతిలోని విమానాశ్రయంలో కేటాయిస్తారు. కాబట్టి ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ఏదైతే భక్తులు వీటిని గమనించి తిరుమల ప్రయాణాన్ని చూసుకోవాలని కూడా టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే 3 రోజుల పాటు ఈ శ్రీవాణి టికెట్లను ఉండబోదని తెలుస్తుంది. మరోపక్క రాబో రోజుల్లో కూడా శ్రీవాణి దర్శన టికెట్లను తిరుమలలో కేటాయించకుండా ఏదైతే నేరుగా వచ్చిన ఆన్లైన్ లోనే ఈ టికెట్లను విక్రయించాలని టీటీడీ భావిస్తున్నట్లుగానే తెలుస్తుంది. ముందస్తు ప్రణాళికలో ఎవరైతే భక్తులు చేసుకుంటారో వారికి మాత్రమే దర్శన భాగ్యం కలిగే విధంగా శ్రీవాణి ద్వారా టీటీడీ ప్రణాళికలు అయితే రూపొందించిందని చెప్పాలి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు అంటే వరుస సెలవుల కారణంగా కూడా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా కూడా పడుతున్న నేపథ్యంలో భక్తులంతా కూడా సంయమనం పాటించి దర్శనం చేసుకోవాలని టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్ల వెలుపల వేచి ఉన్నారు భక్తులంతా కూడా. ప్రధానంగా ఏదైతే నారాయణగిరి ఉద్యానవనం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. మరోపక్క గోగర్భం వద్ద ఉన్న క్యూ లైన్ల ద్వారా కూడా భక్తులను లోనికి అనుమతిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ కూడా దాదాపు 24 గంటల నుంచి 30 గంటల సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా క్యూ లైన్ల వద్ద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్లలో కావచ్చు, అలాగే కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించుకున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ వరుస సెలవుల కారణంగానే ఈ భక్తుల రద్దీ కొనసాగుతుందనే కూడా టీటీడీ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు తిరుమలలో భక్తుల రద్దీని చూసుకుని ప్రయాణాలు చేసుకోవాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరుస సెలవుల కారణంగానే ఈ భక్తుల తాకిడైతే తిరుమలకు పెరిగిన పరిస్థితి. ఏదైతే భక్తులు ఆరోపిస్తున్నారో విఐపీలకి పెద్దపీట వేశారు, సామాన్య భక్తులను పట్టించుకోరనే ఉద్దేశంతో భక్తులు నిన్న ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో టీటీడీ ఈ 3 రోజుల పాటు ఏదైతే శ్రీవాణి టికెట్లను కేటాయిస్తుందో ఆ శ్రీవాణి టికెట్ల ద్వారా సామాన్య భక్తులకు పెద్ద ఎత్తున దర్శనం చేయించవచ్చు అనే ఉద్దేశంతోనే శ్రీవాణి ట్రస్ట్ అంటే స్వామివారికి వచ్చే ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి సామాన్య భక్తులకే దర్శన భాగ్యాన్ని
కల్పించే విధంగా అయితే టీటీడీ ముందుకు వెళ్తుందనే చెప్పాలి. దాదాపు ఈ 3 రోజుల పాటు దాదాపు 3,000 మంది, అంటే రోజుకి దాదాపు 3 గంటల సేపు కూడా సామాన్య భక్తులకు అధికంగా దర్శనం చేయించే భాగ్యం ఉంటుంది కాబట్టి టీటీడీ ఈ నిర్ణయం కూడా తీసుకునిందనే చెప్పాలి. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వీరి ఆదేశాలతో కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ భక్తులు గుమికూడి ఉంటారో ఆ ప్రాంతాలలో కూడా అన్నప్రసాదాలు ఇచ్చే విధంగా టీటీడీ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల మొత్తం కూడా గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులు సంయమనం పాటించి మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సిరాజ్, ఎస్ రమణ, ఆల్మోస్ట్ అంటే ఎలా చూడాలి, ఎప్పటి వరకు ఈ రద్దీ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి టీటీడీ కూడా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది? ఎందుకంటే టికెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా భక్తులు కూడా తాకిడి కూడా భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ రద్దీ అయితే మరో 3 రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న క్రిస్మస్ కారణంగా కూడా, సెలవు కారణంగా కూడా భక్తుల సెలవు, అంటే శుక్రవారం ఒక రోజు సెలవు పెట్టుకుంటే 4 రోజులు కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ 4 రోజులు సెలవుల కారణంగా కూడా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. మరోపక్క వైకుంఠ ఏకాదశి ఈ నెల 30వ తేదీ నుంచి కూడా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా భక్తులు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వారందరికీ కూడా ఆన్లైన్ ద్వారా లక్కీ టిప్ లో టికెట్లను ఇప్పటికే కేటాయించిన పరిస్థితి. కానీ 29వ తేదీ వరకు కూడా ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే టీటీడీ కీలకమైన నిర్ణయం కూడా తీసుకునింది. ఏదైతే శ్రీవాణి టికెట్లను ఆఫ్లైన్ లో ఇచ్చే టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తిరుమలలో రద్దు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆఫ్లైన్ లో కేటాయించే టికెట్లు ఏదైతే ఉంటాయో వాటికి కొనుగోలు చేయడానికి భక్తులు అత్యుత్సాహం చూపుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఉదయం 6 గంటలకు టోకన్లు జారీ చేస్తారంటే అర్ధరాత్రి 1 గంట నుంచి 12 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో వద్దకు వెళ్లి అక్కడ అలజడి సృష్టిస్తున్న పరిస్థితి భక్తులలో నెలకొన్న పరిస్థితి. దీనన్నింటినీ కూడా టీటీడీ పరిగణలోకి తీసుకుని అర్ధరాత్రిలో కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం ఇచ్చిన సమయంలో మాత్రం టికెట్లు కొనుగోలుకు రావడం లేదని టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే శ్రీవాణి టికెట్లను కూడా తిరుమలలో పూర్తిగా ఆఫ్లైన్ లో ఇచ్చే విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలనే దిశగా కూడా టీటీడీ వెళుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం 6 గంటలకు టోకన్లు ఇస్తారంటే 5 గంటలకు వస్తే పర్వాలేదు, కానీ అర్ధరాత్రి నుంచి కూడా భక్తులు అక్కడ పడిగాపులు కాసు అక్కడ టికెట్లు ఎన్ని గంటలకు జారీ చేస్తారంటూ కూడా టీటీడీనే ఎదురు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ కూడా భక్తులలో మార్పు రాకపోవడంతోనే ఇలాంటి ఘటనలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఒక పక్క భక్తుల రద్దీ 4 రోజుల పాటు ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికీ కూడా భక్తులు తిరుమల ప్రయాణానికి వస్తున్న నేపథ్యంలోనే తొక్కిసలాట్లు తోపులాట్లు జరుగుతున్నాయని టీటీడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని టీటీడీ పదే పదే కోరుకుంటుంది. ఎందుకంటే వరుస సెలవుల కారణంగా అందరూ ఒకేసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం వీలు కాని పరిస్థితి. దాదాపు 70,000 నుంచి 80,000 మంది వరకు మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి భక్తులు ఆ విధంగా ముందస్తు ప్రణాళికలు చూసుకొని ప్రయాణాన్ని చేసుకోవాలి. కానీ ఒక్కసారిగా అందరూ తిరుమలకు లేదా తిరుపతికి వచ్చి టోకన్లు కావాలని గొడవలు చేస్తే మాత్రం ఖచ్చితంగా టీటీడీ చేసేది ఏమీ లేదు. కానీ అక్కడ ఎటువంటి అలజడులు, తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగకుండా మాత్రం ప్రికాషన్స్ అయితే టీటీడీ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నారు. కానీ అనూహ్యంగా భక్తుల తాకిడి పెరుగుతుండడంతో కూడా టీటీడీ ముందస్తు ప్రణాళికలలో భాగంగానే నిన్నటి నుంచి కూడా తిరుమలలో పోలీసు బందోబస్తును పెంచిన పరిస్థితి. మరోపక్క విజిలెన్స్ అధికారులు కూడా 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. క్యూ లైన్ లో కూడా ఎక్కడా కూడా తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగకుండా సవ్యంగా క్యూ లైన్ లో ముందుకు సాగుతూ కూడా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. సిరాజ్, థ్యాంక్ యూ.